మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ హేమ. ఐఎమ్ కాస్మోలైఫ్ యూనివర్సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క హెచ్ఆర్ అనమాట. ఈ రోజు మీ అందరితో కూడా ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఒక చిన్న హోప్ తో మరి మీ అందరి కోసం వచ్చాను. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అండి. ఈరోజు చాలా మంది తమ చేస్తున్నటువంటి బిజినెస్ లో గ్రోత్ కావాలనుకుంటారు, తమ చేసేటువంటి జాబ్ లో డెవలప్మెంట్ కావాలనుకుంటారు. ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ అయితే మంచి హస్బెండ్ అనుకుంటారు, లేదంటే ఒక మంచి వైఫ్ గా ఉండాలనుకుంటారు. మరి వీటన్నిటికీ కూడా మనం ఏం చేయాలండి? ఒక బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి సార్? నమ్మకం కావాలి సార్. బిలీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది ఉంటేనే మీరు చేసేటువంటి బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది సార్. దీనికి నాలెడ్జ్ తో పని లేదండి. ఒక నమ్మకం ఉంటే మీరు ఎలాంటి బిజినెస్ లోనైనా సరే మీరు సక్సెస్ అవుతారండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఒక పర్సన్ ఉన్నాడు సార్. ఆ పర్సన్ ఒక పేపర్లో ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారు సార్. ఏంటి అంటే, ఒక పెద్ద బ్రిడ్జ్ మీద ఒక రోప్ అనేది వేసుకొని నేను నడుస్తాను, ఎలాంటి సపోర్ట్ లేకుండా నేను దాని మీద నడుస్తానని చెప్పేసి ఒక వంతెన మీద పేపర్లో ఆర్టికల్ వేస్తాడు సార్. వేస్తే జనాలందరూ కూడా చాలా అవాక్ అవుతారు. ఒక వంతెన మీద నడవడం ఏంటి, ఎలాంటి సపోర్ట్ లేకుండా అని చెప్పేసి జనాలందరూ కూడా అవాక్ అయ్యి అక్కడికి అందరూ వస్తారండి. వచ్చిన వెంటనే ఆ పర్సన్ చాలా మెరాకిల్ అండి. జనాలందరూ చూస్తున్నారు సార్. మరి ఈ పర్సన్ ఎలా నడుస్తారని జనాలందరూ కూడా తదేకంగా చూస్తున్నారండి. వెంటనే అతను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా అండి అదే బ్రిడ్జ్ మీద అతను ఒక రోప్ మీద అండి ఒక స్టిక్ సపోర్ట్ తో నడిచేశాడండి. జనాలందరూ కూడా చాలా చాలా బీభత్సంగా క్లాప్స్ కొట్టి చాలా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ ఈ పర్సన్ 1 month తర్వాత మళ్ళీ పేపర్లో యాడ్ చేశారండి. ఏంటి యాడ్ చేశారంటే, ఈసారి వంతెన మీద కళ్ళకి గంతులు కట్టుకొని నడుస్తానని చెప్పేసి పేపర్లో ఆర్టికల్ వేశాడు సార్. ఈసారి జనాలు నార్మల్ గానే స్టిక్ పట్టుకొని నడిస్తేనే మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిది అతను రోప్ వేసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని నడుస్తాను అంటే ఇంకా జనాలందరూ వచ్చేసారండి. వచ్చి వెంటనే చూడడానికి ఎప్పుడు ఆయన నడుస్తారా కళ్ళకి గంతులు కట్టుకుని అని చెప్పేసి ఆ యొక్క ఏదైతే హైయెస్ట్ యొక్క ఎత్తు ఉందో ఆ బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు జనాలందరూ అలా చూస్తున్నారండి. నిజంగా కళ్ళకి గంతులు కట్టుకొని ఆయన మెరాకిల్గా నడిచి చూపించారు సార్. జనాలందరూ చాలా చాలా చప్పట్లు కొట్టేశారు. చాలా విజిల్స్, చాలా క్రేజ్ పెరిగిపోయిందండి. అప్పటి వరకు ఉండే పర్సన్ ఇంకా ఫేమస్ అయిపోయాడు సార్. తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత అండి మళ్ళీ పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు సార్. ఏంటో తెలుసండి, ఈసారి నార్మల్గా ఎలాంటి సపోర్ట్ లేకుండా కళ్ళకు గంతలు కట్టుకుంటూ నడిచాడు కదా, అవి ఏమీ లేకుండా ఈసారి ఒక పర్సన్ని భుజంపై ఎత్తించుకొని నడుస్తానండి అని చెప్పి అన్నారండి. నార్మల్గా నడిస్తేనే మనకు ఆశ్చర్యం వేసింది, ఇంకా కళ్ళకు గంతులు కట్టుకొని నడిస్తేనే ఇంకా చాలా కళ్ళకు గంతులు కట్టుకొని నడిస్తేనే మనకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అలాంటిది ఆ తాడు మీద అండి ఆ రోప్ మీద మనిషిని భుజంపై ఎత్తించుకొని నడుస్తాననేసరికి మొత్తం అందరూ కూడా జనాలందరూ వచ్చేసారండి. వచ్చేసరికి ఎప్పుడెప్పుడు ఈయన నడుస్తారా, ఎప్పుడెప్పుడు ఆ పర్సన్ వస్తారా అని చెప్పేసి చాలా మంది జనాలందరూ కూడా వెయిటింగ్ చేశారండి. అయితే ఆ పర్సన్ ఏమన్నాడంటే, మీలో ఎవరైనా ఒక పర్సన్ వస్తే నా భుజం మీద నేను ఎత్తుకొని నడుస్తారని అంటారు సార్. ఒక్కరు కూడా రాలేదు సార్. అంటే అక్కడ మీకు ఈ మెసేజ్ లో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసు సార్. ఎంత పెద్ద నాలెడ్జ్ ఉండే పర్సన్ అయినా, ఎన్ని తెలివితేటలు ఉండే పర్సన్ అయినా, నమ్మకం అనేది ఆ పర్సన్ మీద లేదు కాబట్టి అక్కడ ఆ కాంపిటీషన్ అతను ఓడిపోయారు సార్. ఎంత టాలెంట్ ఉన్నా సరే అతని మీద నమ్మకం లేక ఏ పర్సన్ కూడా భుజం మీద వచ్చి నడవడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు సార్. అంటే ఈరోజు చాలా మంది కోటీశ్వరులుగా మిగులుతున్నారు. చాలా మంది ఫేమస్ పర్సన్స్ అందరూ కూడానండి ఈరోజు మేము చేసేటువంటి బిజినెస్ ఒక హైయెస్ట్ ఉన్నత శిఖరాన్ని మీరు వెళ్ళాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, మీరు చేసే జాబ్ లో మీరు ఒక మంచి టాప్ ఆఫ్ ది పొజిషన్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నమ్మకం అనేది ఉంటేనే ఈరోజు మనం సక్సెస్ సాధించగలం సార్. ప్రతి ఒక్కరిలో కూడా కావాల్సింది నమ్మకం, బిలీవ్. మరి మీలో ఉందా? ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా నమ్మకం అనేది ఉంటే మీరు ఏ సెక్టార్లో అయినా సరే సక్సెస్ సాధించవచ్చు. ఈరోజు మరి నా జీవితంలో కూడా ఆ బిలీఫ్ అనేది ఉండబట్టి ఈరోజు కాస్మోలైఫ్ యూనివర్సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చాలా మెరాకిల్స్, వండర్ఫుల్స్ అనేది వండర్స్ అనేది నేను సృష్టిస్తున్నాను. అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాను, ఆదాయం ఇస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మరి గత వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేశాను నా పేవర్స్ అనేది. గత వీడియోలో లాస్ట్ గా మీ అందరికీ కూడా షేర్ చేశాను 7,85,923 రూపాయలు అనేది నేను గత వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేశాను. మరి దిస్ మంత్ మై పేఅవుట్ అండి. మరి దిస్ మంత్ మై పేఅవుట్ 74,820 రూపీస్ అండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ మంత్ తో కలిపి టోటల్ గా అండి
టోటల్ గా 8,60,60,743 రూపాయలండి. మరి టోటల్ గా నేను కాస్మోలైఫ్ లో సాధించినటువంటి పేఅవుట్ అన్నమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. బిలీఫ్ అండి, నమ్మానండి నేను ఫస్ట్. ఎస్, కాస్మోలైఫ్ నేను నమ్మాను. అందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం ఇస్తున్నాను, ఆదాయం ఇస్తున్నాను, నాకు కూడా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మండి. మీలో ఉండేటువంటి ఒక అద్భుతమైన మ్యాన్ మీరు గుర్తించండి, మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి. మరి కాస్మోలైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వడానికి రెడీగా ఉంది, ఆదాయం ఇవ్వడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. మరి వెంటనే మీరు ఆలోచించుకోకుండా మీ యొక్క లైఫ్ని మరి కాస్మోలైఫ్ ద్వారా మార్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాస్మోలైఫ్ యూనివర్సల్.